CMR Jewelry inaugural offer. Flat 9% VA on gold ornaments, 12,500 off on purchase of 1 kg silver. లేడీస్ అండ్ జెంటిల్మెన్, వెల్కమ్ టు ఐ డ్రీమ్ మీడియా. నేను ప్రియదర్శన్. సో రీసెంట్గా H1B వీసా మీద, నాన్ ఇమిగ్రెంట్ వీసా మీద కొన్ని రెస్ట్రిక్షన్స్ అయితే వచ్చినాయి అనమాట. సో దాని గురించి కొంచెం డీప్గా డిస్కస్ చేసుకుందాం. దాని ఇంపాక్ట్ ఓవర్ ద పీరియడ్ ఎలా ఉంటుంది, ఇండియా మీద ఎలా ఉంటుంది, యుఎస్ ఎకానమీ మీద ఎలా ఉంటుంది, ఫారిన్ కంట్రీస్ మీద ఎలా ఉంటుంది అనేది డిస్కస్ చేసుకుందాం. మనతో పాటు ఓక్సన్ యూనివర్సిటీ నుంచి ప్రొఫెసర్ డాక్టర్ రవీందర్ రేనా గారు ఉన్నారు. ఆయన గ్లోబల్ ఎకానమిస్ట్. మాట్లాడదాం. హాయ్ సార్. నమస్తే దర్శన్. బాగున్నారండి? అంతా బాగున్నారు, మీరు బాగున్నారా? బాగున్నానండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ H1B వీసా గురించి రీసెంట్ అప్డేట్స్ వచ్చిన తర్వాత మన వాళ్ళు బాగున్నారా బాలేదా? లేదమ్మా, ఎందుకంటే చాలా చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. ఈ ప్రాబ్లమ్స్ ఇంకా ఎక్కువ కావడానికి ఆస్కారం తప్ప తక్కువ కావడానికి ఛాన్సెస్ తక్కువ ఉన్నాయన్నమాట. ఇప్పుడు దాదాపు ఒక వారం 10 రోజుల నుండి ఇది ఒక ఇష్యూ అయిపోయింది. ఇంతకుముందేమో ట్రంప్ టారిఫ్స్ అని చెప్పి అదొకటి సమస్య వండుకుంటూ వచ్చింది. ఇప్పుడు టారిఫ్స్ నుండి కొంచెం మనం బయటికి వస్తున్నాము అని అనుకునేటప్పుడు ఇది స్టార్ట్ అయిపోయింది అనమాట. ఇప్పుడు పాయింట్ ఎక్కడ వస్తుందంటే దర్శన్, మనకు దాదాపు $2,000 నుండి $5,000, మ్యాక్సిమం $15,000 ఈ H1B వీసా ఫీజు వసూలు చేస్తుండేది ఇంతకుముందు. ఇప్పుడు కొత్త రూల్ ప్రకారం, కొత్త పాలసీ, ఒక ప్రొక్లమేషను, ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఒకటి తీశారు ట్రంప్ గారు. దాని ప్రకారంగా 21 సెప్టెంబర్, అంటే ఒక లెస్ దెన్ 1 వీక్ బ్యాక్ ఈ ఆర్డర్ ఇంప్లిమెంటేషన్లోకి వచ్చిందనమాట. దాంట్లో ఏం చేశారంటే ఒకే దాటిగా మనకు దాదాపు $15,000 మనం మ్యాక్సిమం అమౌంట్ తీసుకున్నా కూడా, మినిమం అమౌంట్ 2,000 తీసుకున్నా కూడా అక్కడ నుండి $1,00,000 పెంచేశారనమాట. $1,00,000 పెంచినప్పుడు ఎక్కువగా దానికి గురించి ఎఫెక్ట్ అయ్యేది, నెగటివ్ ఇంపాక్ట్ అయ్యేది మన మీదనే అనమాట. ఎందుకంటే మనం ఎంప్లాయీస్, మన భారతదేశం నుండి అమెరికాకి వెళ్ళి పనిచేసే ఎంప్లాయీస్ చాలా ఎక్కువ మంది ఉన్నారు. అరౌండ్ అప్రాక్సిమేట్లీ 5.2 మిలియన్ పీపుల్, మన ఇండియన్ పీపుల్, ఇండియన్ ఆరిజిన్ కానీ ఇండియన్ పీపుల్ కానీ యుఎస్లో లీవ్ చేస్తున్నారు, వర్క్ చేస్తున్నారు. సో వీళ్ళందరి వీసా ఎక్కువ శాతం, ఇప్పుడు ఈ H1B వీసా అనేది కూడా మళ్ళీ ఎలా ఉంటుందంటే దర్శన్, $60,000 ఎబోవ్ శాలరీ ఉన్న వాళ్ళందరికీ వర్తిస్తారు అన్నమాట. అంటే మీకు ఒకవేళ $60,000 సంవత్సరానికి ఇచ్చి ఎవరైనా, అంటే $5,000 పర్ మంత్ అనమాట, అది తీసుకొచ్చి దాంట్లో పనిచేసే వాళ్ళకు ప్రతి ఒక్కరికి వర్తిస్తుందంటే అది $3,00,000 సంపాదించే వాళ్ళు కావచ్చు, $60,000. $60,000 సంపాదించే ఉద్యోగిని మనం తీసుకొచ్చినప్పుడు వాళ్ళు ఎంప్లాయరు $1,00,000 వాళ్ళ మీద పెట్టాల్సి వస్తుంది. అంటే దాదాపు $1,60,000 వాళ్ళకు ఎంప్లాయీ మీద పడుతుంది. ఎంప్లాయీ కూడా ఏం చేస్తాడంటే, మేము అంత ఇచ్చుకోలేము, అక్కడ మేము మీ గురించి ఫీజు కట్టాం కాబట్టి మీకు ఏదో $30,000 ఇస్తాము, మీకు ఇస్తుంటారని, లేకపోతే లేదు అని చెప్పి నెగోషియేట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇది జరుగుతుంది. ఇది చాలా నెగిటివ్ ఇంపాక్ట్ అవుతుంది అనమాట. యాక్చువల్లీ అంటే మెయిన్ థీమ్ ఏమంటారంటే, వాళ్ళ ఉద్దేశం ఏంటంటారు? ఒకవేళ ఇమిగ్రెంట్స్ని తగ్గిద్దామనా, ఇక్కడికి వచ్చే వాళ్ళని తగ్గిద్దామనా, లేదంటే యుఎస్ ఎకానమీని పెంచుదామనా, లేదంటే ఇదేమైనా ప్రొటెక్షనిజంలోకి వస్తుందా? ఎలా ఉంటుందంటే దర్శన్, ఇప్పుడు ట్రంప్ గారు పరిపాలనలోకి రావడానికి, రెండోసారి అధికారంలోకి రావడానికి మాగా అనే ఒక స్లోగన్ పెట్టుకున్నాడు ఆయన, మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అని చెప్పి. ఆ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్నప్పుడు ఇప్పుడు ఎంప్లాయ్మెంట్ పరిస్థితి బాగాలేదు వాళ్ళకు. ఎంప్లాయ్మెంట్ స్టాటిస్టిక్స్ మీరు తీసుకున్నట్టయితే ఆయన పవర్లోకి ఎప్పుడు వచ్చాడు, జనవరి 20, 2025కి వచ్చాడు అనమాట. ఇప్పుడు దాదాపు మనకు 8 months దాటింది ఆయన పవర్లోకి వచ్చి. ఈ 8 months లోపల వాళ్ళకి ఎవ్రీ మంత్లీ స్టాటిస్టిక్స్ ఉంటుంది. అంటే మంత్లీ వాళ్ళు ఎంత ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేయాలనుకుంటున్నారు, ఎంత జనరేట్ చేశారు, ఆ గ్యాప్ ఏంటి అనేది. ఒక 2 మీకు క్లాసిక్ ఎగ్జాంపుల్ చెప్తాను. దాదాపు మే 19, 2025, ఒక 3 months బ్యాక్ వాళ్ళు 95,000 జాబ్స్ క్రియేట్ చేయాలని చెప్పి టార్గెట్ పెట్టుకున్నారు. 19,000 మాత్రమే క్రియేట్ చేశారు. ఆగస్టు లాస్ట్ మంత్లో వాళ్ళు టార్గెట్ చేసిన ఎంప్లాయ్మెంట్ 75,000, దానిలో 22,000 మాత్రమే క్రియేట్ చేస్తారు. అంటే 53,000 జాబ్స్ లాస్ట్ మంత్లో క్రియేట్ చేయలేకపోయారు. సో ఇట్లా వాళ్ళ యొక్క ఎంప్లాయ్మెంట్ పర్ఫార్మెన్స్, ఎకనామిక్ పర్ఫార్మెన్స్ ఇలా చూసుకున్నట్టయితే చాలా తక్కువ మొత్తంలో వాళ్ళు పూర్తిగా వాళ్ళు పొటెన్షియల్ని వాళ్ళు యూజ్ చేసుకోలేకపోతున్నారు అనమాట. సో దీంట్లో భాగంగా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇంకా ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ ఏమున్నాయి. అప్పుడు మన భారతదేశం నుండి ఎక్కువగా వెళ్ళే ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్నారన్నమాట. అంటే ఇప్పుడు మనకు చైనా నుండి కానీ ఇతరత్ర డెవలపింగ్ కంట్రీస్లో తీసుకున్నట్టయితే భారతదేశం నుండి వెళ్ళేటువంటి వాళ్ళ సంఖ్య, ఇప్పుడు H1B వీసాలు పొందేవాళ్ళు దాదాపు 71%
భారతీయులు మన ఉన్నారనమాట. అంటే మీరు ఆలోచించారు 29% వేరే నేషనల్స్ ఉంటే ఇండియన్స్ ఆర్ 71%. సో ఈ 71% తగ్గించాలంటే ఏం చేయాలి అని చెప్పి అతను ఒకటేమో రెవెన్యూ జనరేషన్ అనమాట. రెవెన్యూ జనరేషన్ అంటే ఇప్పుడు $1,00,000 ఇలా మనకు లో హ్యాంగింగ్ ఫ్రూట్ లాగా ఇలా ఈజీగా వస్తున్నాయి కదా డబ్బులు. అందు గురించి అదొక $300 బిలియన్ టార్గెట్ తీసుకున్నారనమాట. ఈ H1B వీసా పెంచడం వల్ల, ఫీజు పెంచడం వల్ల, $1,00,000 పెంచడం వల్ల అప్రాక్సిమేట్లీ $300 బిలియన్ టార్గెట్, ఇన్కమ్ టార్గెట్ వాళ్ళు పెట్టుకున్నారు అనమాట రెవెన్యూ జనరేషన్. అదొకటి. రెండో పాయింట్ ఏంటంటే కంపెనీస్, టెక్ కంపెనీస్ కావచ్చు, రకరకాల కంపెనీస్ కావచ్చు, అమెరికాలో ఉన్నటువంటి కంపెనీస్ వాళ్ళు మన దేశం నుండి $1,00,000 పే చేసి తీసుకొచ్చే వాళ్ళకంటే లోకల్ పీపుల్కి ఇచ్చుకుంటే వాళ్ళు సేవ్ చేసుకుంటారు కదా. సో $1,00,000 వాళ్ళు మీకు ఈ $50,000 ఇచ్చినా కూడా $50,000 సేవ్ అయిపోతాయి అక్కడ. సో దీంట్లో భాగంగా అంటే లోకల్ ఎంప్లాయ్మెంట్ జనరేషన్ క్రియేట్ కావడం ఒకటి, రెవెన్యూ జనరేషన్కి ఇంకొకటి. ఈ రెండు కారణాల వల్ల ఈ H1B వీసా ఫీజును వాళ్ళు హైక్ చేసుకుంటూ వచ్చారనమాట. జస్ట్ అరౌండ్ 21st of September 2025 నుండి అది ఇంప్లిమెంటేషన్కి వచ్చింది అనమాట. యాక్చువల్లీ ఇంతకుముందు మనం వినేది నార్మల్గా అందరూ మాట్లాడుకునేది ఏంటంటే ఇండియాలో ఉన్న మోస్ట్ యంగ్ టాలెంట్ అంతా యూఎస్ వెళ్ళిపోయి అక్కడ వర్క్ చేయడం జరిగేది. ఇప్పుడు దీనివల్ల వాళ్ళు మన యంగ్ టాలెంట్ అంటే మనమనే కాదు ఫారిన్ కంట్రీస్లో కూడా ఈ యంగ్ టాలెంట్ని మిస్ అవుతారు కదా. లోకల్స్కే ఇంకా ఎవరికి వాళ్ళు ఎంప్లాయ్మెంట్ ఇచ్చుకోవాలని అనుకుంటారు. మీరు అన్నట్టు $1,00,000 పే చేయడం ఎందుకు, మనం లోకల్స్కే ఇచ్చుకుందాం అని అనుకుంటారు. దానివల్ల నిజంగానే యంగ్ టాలెంట్ని అమెరికా మిస్ అవుతుంది. ఇది ఒకవేళ యూకే, కెనడా లాంటి దేశాలు మన ఎవరైతే వీసా కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళని ఇప్పుడు అట్రాక్ట్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంది. సో దీని గురించి ఏం చెప్తారు ఈ సినారియో అంతా? దర్శనం ఎలా జరుగుతుందంటే ఆల్టర్నేటివ్ ఆప్షన్స్ అనేది ఆటోమేటిక్గా ఓపెన్ అయిపోతూ ఉంటాయి. ఇప్పుడు అమెరికా అనేది ఒకటే డెస్టినేషన్ కాదు మనకి. ఇండియాలో ఎక్కువ శాతము దర్శన్ టాలెంటెడ్ పీపుల్, యంగ్స్టర్స్. ఇండియా ఇస్ ద ఓల్డ్ కంట్రీ విత్ యంగ్ పీపుల్ అనమాట. సో ఆ రకంగా చూసుకున్నట్టయితే మన దగ్గర 15 years నుండి 35 years పాపులేషన్ ఏజ్ గ్రూప్ తీసుకుంటే 50% పీపుల్ ఉన్నారు మన దగ్గర. మనకు 1.45 బిలియన్ పీపుల్ అయినట్టయితే దాదాపు 700 మిలియన్ల పీపుల్ ఇంత యంగ్ జనరేషన్ ఉన్నారనమాట. సో ఇలా ఉన్నప్పుడు ఏమవుతుందంటే యంగ్ టాలెంట్స్లో ఎక్కువ శాతం ఇప్పుడు ఐటీ రిలేటెడ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, డేటా సైన్సెస్, ఏఐ టెక్నాలజీస్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీస్, డీప్ లెర్నింగ్, మిషన్ లెర్నింగ్, ఇట్లాంటి టెక్నాలజీస్ అనేది చాలా పెద్ద మొత్తంలో మనకు స్కిల్ డెవలప్మెంట్, అప్ స్కిల్లింగ్, రీస్కిల్లింగ్ ఇట్లాంటి రకరకాల కోర్సుతో వాళ్ళు ఆ స్కిల్ను డెవలప్ చేసుకుంటూ వచ్చారు. ఈ స్కిల్ డెవలప్ చేసుకోవడానికి చాలా టైం కూడా పడుతుంది. మనము బీటెక్ గ్రాడ్యుయేట్ ప్రొడ్యూస్ చేయడానికి కనీసం 4 years పడుతుంది మినిమం. దాని నుండి ఇంకొక స్కిల్ డెవలప్మెంట్ కోర్సెస్ ఇవ్వాలంటే ఇంకొక 1 year పడుతుంది. అంటే ఒక గ్రాడ్యుయేట్ని మనం ప్రొడ్యూస్ చేయడానికి దర్శన్ దాదాపు 5 సంవత్సరాలు పడుతుంది. ఈ 5 సంవత్సరాల నుండి మనం ఇన్వెస్ట్ చేసినటువంటి మనీ కావచ్చు, రిసోర్సెస్ కావచ్చు, ట్రైనింగ్ కావచ్చు, ఇవన్నీ కూడా అమెరికా వాళ్ళు గేట్స్ క్లోజ్ చేసినప్పుడు అది మనం వేరే దగ్గర వేరే ఆప్షన్స్ని కానీ వేరే మనకు డెస్టినేషన్ కానీ వెతుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఇప్పుడు చాలా కంట్రీస్లో మన దగ్గర పాపులేషన్ ఎక్కువ ఉంది. మనం వీఆర్ ద లార్జెస్ట్ పాపులేటెడ్ కంట్రీ ఇన్ ద హోల్ వరల్డ్. ఆ పాపులేషన్ను వేరే కంట్రీ, ఇప్పుడు యూరోప్కి వెళ్ళాలండి, నెదర్లాండ్స్ కానీ, స్విట్జర్లాండ్ కానీ, లగ్జంబర్గ్ కానీ, బ్రసెల్స్ కానీ, లేకపోతే ఇంకే దేశం తీసుకున్నా కూడా ఆ దేశాలలో పాపులేషన్ చాలా తక్కువ ఉంది. ఆస్ట్రియా కానీ, అప్పుడు వాళ్ళ పాపులేషన్ గ్రోత్ తక్కువ ఉంది. అంటే 0.4% పాపులేషన్ కూడా లేదు. మన దగ్గర నియర్లీ 2.1% పాపులేషన్ మన దగ్గర ఉంది. సో ఇప్పుడు ఏమవుతుందంటే వాళ్ళ పాపులేషన్, హ్యూమన్ రిసోర్సెస్ అనేది చాలా తక్కువ అయిపోయినాయి అనమాట. ఆ హ్యూమన్ రిసోర్స్ గ్యాప్ ఫిల్ చేయడానికి భారతదేశంలో ట్రైన్ అయినటువంటి హ్యూమన్ రిసోర్సెస్, టాలెంటెడ్ పీపుల్ వాళ్ళకి అవసరం. సో ఇప్పుడు మీరు అన్నట్టుగా మనకు జర్మనీ కానీ, యూకే కానీ, ఫ్రాన్స్ కానీ, తర్వాత కెనడా కానీ, సో ఇట్లా ఆస్ట్రేలియా కూడా, ఇట్లాంటి దేశాలు ఒకవేళ అమెరికా మీ మీద రెస్ట్రిక్షన్స్ పెట్టినట్టయితే వీ ఓపెన్ అవర్ గేట్స్ ఫర్ యూ, వీ వెల్కమ్ యూ విత్ అవర్ వామ్ హార్ట్ అనే ఒక పాయింట్ బయటకు వస్తుంది ఈ మధ్యకాలంలో. దాంట్లో భాగంగా ఒక ఎగ్జాంపుల్ మీకు చెప్తాను. కెనడాలో మినిమం శాలరీ ఎర్న్ చేసే వాళ్ళు ఒక $1,40,000 ఎర్న్ చేసే వాళ్ళ కేటగిరీని తీసుకున్నట్టు. ఇది 60,000 బేర్ మినిమం మనం మాట్లాడుకోవట్లేదు. మిడ్ పాయింట్ అది దాదాపు $3 lakhs ఎర్న్ చేసే మన ఎక్స్పర్ట్స్ కూడా మన దగ్గర ఉన్నారు. సో 3 lakhs కాకుండా మనం $1,40,000 ఎర్న్ చేసే కమ్యూనిటీ మనం తీసుకున్నట్టయితే వీళ్ళందరూ దాదాపు ఒక 1,20,000 పీపుల్ భారతదేశం నుండి కెనడాకి వెళ్ళినట్టయితే,
కెనడాలో వీళ్ళు ఈ 1,20,000 పీపుల్ ఎంత ఇన్కమ్ క్రియేట్ చేయగలుగుతారు అక్కడ ఉన్నటువంటి టెక్ కంపెనీస్కి, అంటే అరౌండ్ $30 బిలియన్ ఇన్కమ్ని వాళ్ళు క్రియేట్ చేయగలుగుతారు. $30 బిలియన్ కెనేడియన్ ఎకనామిక్ అంటే దాదాపు ఒక 1% జీడిపి వాళ్ళ గ్రో అయినట్లు లెక్క. సో ఈ రకంగా దే ఆర్ ట్రయింగ్ టు మేక్ క్యాలిక్యులేషన్స్ అనమాట. సో లెట్ us ట్రై టు బ్రింగ్ టాలెంటెడ్ పీపుల్, టెక్నోక్రాట్స్, ఇన్నోవేషను, సైన్స్, టెక్నాలజీ డెవలప్మెంట్ ఏరియాస్లో ఎక్స్పర్టీస్ ఉన్నటువంటి వాళ్ళను తీసుకొచ్చి మన దేశాలలో వాళ్ళని యూజ్ చేసుకున్నట్టయితే దే కెన్ గ్రో దేర్ ఎకానమీ ఫాస్టర్. అదొకటి. ఇట్స్ అ క్లాసిక్ ఎగ్జాంపుల్ ఐ వుడ్ లైక్ టు కోట్. ద సేమ్ థింగ్ ఈజ్ అప్లికబుల్ టు యూకే. యూకే ఈజ్ బీన్ అవర్ కలోనియల్ మాస్టరు. వీ హ్యావ్ స్ట్రాంగ్ టైస్ ఫర్ మెనీ ఇయర్స్. రిషి సునాక్ వాజ్ అవర్ ఇండియన్ ఆరిజిన్ ప్రైమ్ మినిస్టర్ ఉండేది రీసెంట్ వరకు. ఈ మే కమ్ బ్యాక్ టు ద పవర్ ఆల్సో. సో యూకే ఓపెన్డ్ అప్ ఇట్లాంటి రెస్ట్రిక్షన్స్ లేకుండా. ఇప్పుడు ట్రంప్ గారిలో ఉన్నటువంటి రెస్ట్రిక్షన్స్ యూకేలో మనకు లేవన్నమాట. అలాగే ఆస్ట్రేలియాలో కానీ, జర్మనీలో కానీ, ఇటలీలో కానీ ఇట్లాంటి దేశాలలో మనకు ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. మన టాలెంటెడ్ పీపుల్ ఏదో అంటారు, మన దగ్గర ఒక స్లోగన్ ఏంటంటే డాన్సింగ్ లెగ్, సింగింగ్ టోను, దే నెవర్ కీప్ క్వైట్. మీ దగ్గర టాలెంట్ ఉన్నప్పుడు ఆ టాలెంట్ను మీరు ఊరికి కూర్చొని ఐస్ క్రీమ్ను లాగా మనం పట్టుకున్నట్టయితే ఐస్ క్రీమ్ మెల్ట్ అయిపోతుంది కదా. సో అలానే మన టాలెంట్ని ఇలా కూర్చున్నట్టయితే మనకు వేస్ట్ అయిపోతుంది. సో యూ ఎక్స్ప్లోర్ ద అవెన్యూస్, ఆల్టర్నేటివ్ ఆప్షన్స్. సో దానిలో భాగంగా ఈ దేశాలు మనకు ఎక్కువ ఉండడానికి ఆస్కారం ఉంటుంది. కానీ ఇట్ టేక్స్ టైం దర్శన్. అంత ఈజీ కాదు. ఇప్పుడు అక్కడ గేట్స్ క్లోజ్ అవుతున్నాయంటే మనకు అంత ఈజీ కాదు. వేరే కంట్రీస్లో మనం పెనిట్రేట్ అయిపోయి అక్కడ ఎంటర్ అయ్యి సెటిల్ అయిపోయి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ అవసరాలకు మనం అనుకూలంగా మనం పనిచేయడానికి కొంచెం టైం పడుతుంది అనమాట. యా. సో ఒక ఆప్షన్ అయితే చెప్పారు, అంటే గేట్ ఎప్పుడైతే క్లోజ్ అయిందో ఆల్టర్నేట్ డోర్స్ కోసం చూస్తూ ఉంటారు. ఇదంతా బాగుంది. ఈ ఆలోచన ఎందుకు రాకూడదు? అంటే మనం ఎందుకు మన దగ్గరే ఉండి మన దగ్గరే డెవలప్ అవుదాం? లైక్ మేక్ అమెరికా గ్రేట్ అగైన్ అన్నట్టు మిగే అని పెట్టుకుని మేక్ ఇండియా గ్రేట్ ఎవర్ అని సంథింగ్ అలా పెట్టుకుని మనం కూడా డెవలప్ అవ్వచ్చు కదా. ఈ ఐడియాలజీ ఏమన్నా డెవలప్ చేసుకోవడం మంచిది అంటారా మన ఇండియన్స్కి? దర్శన్ ఇంకొకటి మంచి పాయింట్ చెప్పారు మీరు. అది మేక్ ఇండియా గ్రేట్ ఎవర్. ఇండియా ఈజ్ ద లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద ఓల్డ్ వరల్డ్ దర్శన్. ఎప్పుడు దాదాపు 1800 సంవత్సరాల పాటుగా భారతదేశం అనేది ప్రపంచంలో అగ్రగామిగా వండుకుంటూ వచ్చింది. అప్పుడు మీరు అమెరికా కానీ యూకే కానీ ఎవరు లేరు. మనకు దరిదాపులో కూడా వాళ్ళు లేరు. మనము 40% మొత్తం ప్రపంచ ఆర్థిక వ్యవస్థ, ప్రపంచ జీడిపికి, గ్రాస్ డొమెస్టిక్ ప్రోడక్ట్కు మనము 40% మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నప్పుడు అమెరికా 1.8% కూడా కాంట్రిబ్యూట్ చేయలేదు. యూకే కూడా 1.5% చేయలేదు. వాళ్ళిద్దరు కలిపి 3%, 3.5% కూడా చేయలేదు. అంటే మనం 40% చేసిన వాళ్ళము ఇప్పుడు 4% కంటే తక్కువ చేస్తున్నాం. అరౌండ్ 3.7 ఆ రేంజ్లో మనం కాంట్రిబ్యూట్ చేస్తున్నాం గ్లోబల్ ఇన్కమ్కి. అంటే అంత కెపాసిటీ ఉన్నటువంటి భారతదేశము ఇప్పుడు మొత్తం రివర్స్ అయిపోయింది అనమాట. ఇప్పుడు అది ఇండియా వాజ్ గ్రేట్ ఎకానమీ ఫర్ ఎవర్ ఉంటుండేది. ఇప్పుడు గత 154 సంవత్సరాల నుండి, అంటే దాదాపు 1871 నుండి ఇప్పటి వరకు 2025 వరకు అమెరికా వాజ్ ద ఓన్లీ కంట్రీ. అది ప్రపంచంలో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా వండుకుంటూ వచ్చింది. ఆ ఆర్థిక వ్యవస్థ యొక్క పొజిషన్ను వాళ్ళు కోల్పోయే స్థానానికి వస్తున్నారనమాట. సో ఆ భయాన్ని, ఆ షేక్ వేవ్స్ ఏదైతే ఉన్నాయో ఆ భయం వాళ్ళకు పట్టుకొని ఇప్పుడు ఇట్లాంటివన్నీ చేసుకుంటూ వస్తున్నారు. ఇండియాని ఎందుకు టార్గెట్ చేశారంటే దర్శన్, మీకు ఇండియా మొన్ననే ఒక 2 months బ్యాక్ ఇట్ బికేమ్ ద 4th లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద వరల్డ్. ఇంతకుముందు మన 5th లార్జెస్ట్ ఎకానమీ ఉంటుండేది. ఇప్పుడు మనకు ఎవ్రీ ఛాన్స్, ఒక జర్మనీకి మనకు పెద్దగా తేడా లేదు. జర్మన్ వాళ్ళు $4.5 trillion వాళ్ళు కాంట్రిబ్యూట్ చేస్తే గ్లోబల్ ఎకానమీకి, మనం $4.2 trillion మనము కాంట్రిబ్యూట్ చేస్తాం. వాళ్ళకి మనకు పెద్ద తేడా లేదు. వచ్చే ఒక 5 yearsలో వీ విల్ బికమ్ 3rd లార్జెస్ట్ ఎకానమీ. సో ఇవన్నీ చూసుకుంటూ ఉంటే అమెరికన్స్కి మింగుడు పడట్లేదు అనమాట. జెలస్ కావచ్చు, లేకపోతే అమెరికా మళ్ళీ ఇండియాకు మన కాంపిటేటర్గా అయిపోతుంది అని చెప్పి చైనాను కూడా టార్గెట్ చేస్తారు వాళ్ళు. చైనాని ఇప్పటికి కూడా టార్గెట్ చేస్తున్నారు. ఈ మధ్యన చైనా వాళ్ళు జస్ట్ ఒక కపుల్ ఆఫ్ డేస్ బ్యాక్ చైనాలో ఉన్నటువంటి 6 బిగ్ కంపెనీస్ని వాళ్ళు బ్యాన్ చేశారనమాట. సో ఇట్లా ఈ యొక్క ఎకనామిక్ పాలిటిక్స్ అనేది ఈ అమెరికాకు, ఇండియాకు, చైనాకు మధ్యన జరుపుకుంటూ వస్తున్నాయి. సో ఇప్పుడు మీరు అన్న పాయింట్ ప్రకారంగా మనం ముఖ్యంగా
మన భారతీయ దేశంలో ఉన్నటువంటి టాలెంట్, వీఆర్ అబ్సల్యూట్లీ టాలెంటెడ్ హ్యూమన్ రిసోర్సెస్. మన టాలెంటెడ్ హ్యూమన్ రిసోర్సెస్ మీకు సీఈఓస్ లైక్ సుందర్ పిచ్చయ్య కావచ్చు, సత్య నాదెండ్ల కావచ్చు, మన హైదరాబాద్ అతను, వీళ్ళందరూ కూడా టెక్ కంపెనీస్కి పనిచేస్తున్నారు. ట్రిలియన్స్ ఆఫ్ డాలర్స్లో ఉన్నటువంటి ఆ కంపెనీస్ 1.5 to 2.5 ట్రిలియన్ డాలర్స్ మెగా కంపెనీస్కు వాళ్ళు సీఈఓగా పనిచేస్తున్నారు. అంటే మనం టాలెంటెడ్ కాబట్టే వాళ్ళు మనకు ఇచ్చారు. మనకు ఇప్పుడు తర్వాత రకరకాల అంటే అదోబాలో కూడా సీఈఓ కానీ రకరకాల కంపెనీస్లో ఇప్పుడు టాప్ 20 కంపెనీలు తీసుకున్నట్టయితే మీకు మేజర్ పీపుల్ ఇండియన్ ఆరిజిన్ కావచ్చు, ఇండియన్స్ కావచ్చు, దే ఆర్ వర్కింగ్ అనమాట. అదే వర్క్ను మన దగ్గర టెక్నాలజీ ఇప్పుడు ఒక పిల్లిని మనము ఒక రూమ్లో వేసి కొట్టినట్టయితే అది పులి అవుతుంది అంటారు. ఇప్పుడు మనకు అమెరికా ఈ రకంగా చాలా రెస్ట్రిక్షన్ తీసుకుంటూ వస్తుంది. ఈ రెస్ట్రిక్షన్ తీసుకుంటూ వచ్చినప్పుడు మనము మన దేశంలో అదే టెక్ కంపెనీస్ని స్టార్ట్ చేసి మనం ఎందుకు చేయకూడదు? ఇప్పుడు ఇంకొక విషయం ఏంటంటే దర్శన్, అసలు భారతీయులు చేయడం వల్లనే, ఇండియన్స్ వల్లనే అమెరికా బికమ్ గ్రేట్. విత్ హార్ట్, సోల్, మైండ్ టుగెదరు మొత్తం రాత్రింబవళ్ళు వాళ్ళ జీవితాన్ని కానీ వాళ్ళ ఫ్యామిలీని కానీ పక్కకు పెట్టేసి డెడికేట్ అయి పనిచేస్తూ ఉంటారు. ఈ డెడికేట్ అయి పనిచేసే వాళ్ళు మిగతా వాళ్ళతో కంపేర్ చేసినట్టయితే చాలా తక్కువ ఉంటుంది. ఇప్పుడు నేను దాదాపు 28 years ప్రపంచంలో ఉన్న చాలా కంట్రీస్లో పనిచేశాను. వైట్ పీపుల్తో పనిచేశాను, బ్లాక్ పీపుల్తో పనిచేశాను, కలర్డ్తో పనిచేశాను, ఏషియన్స్తో పనిచేశాను. వాళ్ళు ఎలా పనిచేస్తారు, మనం ఎలా పనిచేస్తాం అనేది మనకు క్లియర్గా తేడా కనిపిస్తుంది అనమాట. సో కాబట్టి భారతీయులు చేయడం వల్లనే అమెరికా ఈరోజు పెద్ద ఆర్థిక వ్యవస్థగా కంటిన్యూ ఒకటి వస్తుంది. ఈ మాట ఎందుకు చెప్తున్నానంటే దర్శన్, ఇప్పుడు నాసా తీసుకోండి మీరు, నేషనల్ ఏరోనాటికల్ స్పేస్ ఏజెన్సీ అనేది వాళ్ళు స్పేస్ టెక్నాలజీలో చాలా నంబర్ 1 స్థాయిలో ఉన్నారు. ఆ నాసాలో పనిచేసే వాళ్ళు ఎంతమంది భారతీయులు ఉన్నారు? ఇప్పుడు కల్పన చావ్లా కానీ ఇట్లాంటి వాళ్ళని తీసుకున్నట్టయితే మన వాళ్ళు దాదాపు 38% పీపుల్ ఇండియన్స్ ఆర్ ఇండియన్ ఆరిజిన్ పీపుల్ ఆర్ వర్కింగ్ ఇన్ నాసా ఓన్లీ. అంటే సైన్స్ టెక్నాలజీలో చూడండి. ఇంకా వేరే ఏ సెక్టార్ తీసుకున్నా కూడా ఇన్నోవేషన్లో కావచ్చు, ఇప్పుడు గూగుల్ కంపెనీ కావచ్చు, మైక్రోసాఫ్ట్ కావచ్చు, ఐబిఎం కావచ్చు, ఇంకా మెడికల్ డాక్టర్స్ కూడా కావచ్చు. మొత్తం అమెరికాలో దాదాపు 340 మిలియన్ల జనాభా ఉన్నట్టయితే ఆ జనాభాలో ఎక్కువ మంది డాక్టర్లు, మెడికల్ డాక్టర్లు ఎవరున్నారు? ఇండియన్స్ ఓన్లీ. అరౌండ్ 36-37% ఇండియన్స్ దే ఆర్ మెడికల్ డాక్టర్స్. ఈ రకంగా మీరు ఏ టెక్నాలజీ సెక్టార్లో కావచ్చు, మనం సెమీ స్కిల్డ్, నాన్ స్కిల్డ్ పీపుల్ గురించి ఆలోచించట్లేదు. స్కిల్డ్ కేటగిరీలో టాప్ ప్రొఫెషనల్స్లో R&Dలో రీసెర్చ్ డెవలప్మెంట్ గ్రూప్లో ఇండియన్స్ కాంట్రిబ్యూషన్ చాలా ఎక్కువగా ఉందన్నమాట. ఇప్పుడు చైనీస్ ఉన్నారు, చైనీస్ అమెరికాకు పోతారు, చదువుకుంటారు, మళ్ళీ చైనాకు వచ్చేసి చైనాని డెవలప్ చేసుకుంటూ వచ్చారు. అందుగురించి చైనా రెండవది పెద్ద ఆర్థిక వ్యవస్థగా ఎదుర్కొంటూ వచ్చింది. దాదాపు $19 ట్రిలియన్ మనకంటే ఒక 4-5 రెట్లు, భారతదేశం కంటే 4-5 రెట్లు ఎక్కువ స్థాయిలో ఇప్పుడు చైనా ఉంది. ఎందుకుంది? చైనా వాళ్ళు బ్యాక్ వస్తున్నారు కాబట్టి. అదే పరిస్థితి ఇప్పుడు అక్కడ వాళ్ళు గేట్ క్లోజ్ చేస్తే క్లోజ్ చేయని. ఇప్పుడు మనకు తప్పని పరిస్థితులలో మనం స్కిల్డ్, మన టాలెంట్ను బ్రెయిన్ గెయిన్ అని మనము చాలా రోజుల నుండి వినుకుంటూ వస్తున్నాము, చదువుతూ వస్తున్నాము. ఇప్పుడు మన బ్రెయిన్ను డ్రైన్ చేసే కంటే అదే బ్రెయిన్ను మన దగ్గర యూజ్ చేసుకొని ఎట్లా గెయిన్ చేసుకోవాలి. మన దగ్గర ఉన్నటువంటి మనం వీఆర్ నాట్ బ్యాక్వర్డ్ ఇన్ టర్మ్స్ ఆఫ్ సైన్స్ టెక్నాలజీలో. మన దగ్గర ఇప్పుడు బెంగళూరు సిటీని మనము సైన్స్ క్యాపిటల్ ఆఫ్ ఇండియా అంటాం, హైదరాబాద్ కూడా సైబరాబాద్ సిటీ అని చెప్పి అంటాం. సో ఇట్లాంటి సిటీస్ను మనము అహ్మదాబాద్ కావచ్చు, చెన్నై కావచ్చు, కల్కట్టా కావచ్చు, ఢిల్లీ కావచ్చు, ఇంకేదన్నా పూణే కావచ్చు, ఈ సిటీస్ని డెవలప్ చేసుకుంటూ సైన్స్ టెక్నాలజీ, ఈ టెక్నోక్రాట్స్ను మనం ఫుల్ ఆప్టిమమ్ యూసేజ్ లాగా మనం ఒక టార్గెట్ పెట్టుకొని వాళ్ళని యూజ్ చేసినట్టయితే ఇండియా కెన్ బికమ్ వన్ ఆఫ్ ద గ్రేట్ ఎకనామీస్. ఇప్పుడు మనము 3rd పొజిషన్కి మనం ట్రై చేస్తున్నాం. వై నాట్ వీ కెన్ బికమ్ number 1 ఆల్సో, ఎందుకంటే వీ వర్ number 1 కదా. సో కాబట్టి అది ఎవ్రీథింగ్ ఈజ్ పాసిబుల్. కాకపోతే ఇదంతా కూడా ఎప్పుడైనా కూడా ఒక దేశాన్ని డెవలప్ చేయాలంటే, ఒక ఆర్థికవేత్తగా చెప్తున్నాను, మనకు రెండు విషయాలు అవసరం. ఒకటి న్యాచురల్ రిసోర్స్ బేస్, రెండవది హ్యూమన్ రిసోర్స్. ఈ రెండింటిని మనం కలిసికట్టుగా ఒక పద్ధతి ప్రకారం, ఒక స్ట్రాటజిక్గా వాటిని మనము ఎఫిషియెంట్గా యూజ్ చేసినట్టయితే మనం మన ఎకానమీని డెవలప్ చేయొచ్చు, మన ప్రజల్ని కూడా మనం డెవలప్ చేయొచ్చు. ఓకే. సో బీయింగ్ అన్ ఎక్స్పర్ట్ గ్లోబల్ ఎకానమిస్ట్, మీరు ప్రొఫెసర్ కాబట్టి మీరు ప్రెడిక్ట్ చేసి అనలైజ్ చేసి కొంచెం ప్రెడిక్ట్ చేయగలుగుతారు. షార్ట్ టైంలో, కొంచెం షార్ట్ టర్మ్లో చూసుకున్నా, లాంగ్ టర్మ్లో చూసుకున్నా, దీని పర్యవసానాలు ఎలా ఉంటాయి యుఎస్ ఎకానమీ మీద?
యుఎస్లో ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది దర్శన్. ఇప్పుడు ఇది మేక్ అమెరికా గ్రేట్ అగైన్ వెళ్తుందండి. మేక్ అమెరికా వర్స్ ఎవ్రీథింగ్. ఇప్పుడు మనం ఏదన్నా ఒక బాల్ ఉంది, ఒక బాల్ను తీసి మనం కొట్టినట్టయితే అది దేనికైనా గ్లాసుకు తగిలి గ్లాసునన్నా పాల్గొట్టవచ్చు అది, లేకపోతే మన టార్గెట్ను మనము మన మీట్ అయినట్టయితే టార్గెట్ను మీట్ అవుతుండొచ్చు. సో ఫర్ ఎవ్రీ యాక్షను దెర్ ఆర్ ఇమ్మీడియట్ రియాక్షన్స్ అనేది వస్తూ ఉంటాయి. మనము ఇప్పుడు ట్రంప్ గారు ఆయన యొక్క ఉద్దేశం వేరుంటుండొచ్చు, కాకపోతే జరిగేది ఆయన ఉద్దేశ ప్రకారం జరగడానికి ఆస్కారం లేదు. ఇప్పుడు ఇవన్నీ దుందుడుకు నిర్ణయాలు అంటారు దర్శన్. దుందుడుకు నిర్ణయాలు అంటే ఒక థాట్ లేకుండా ఏదో మనకు దాని ఇంపాక్ట్ ఎలా ఉంటుంది, ఇంపాక్ట్ అసెస్మెంటు, మానిటరింగ్, ఎవాల్యుయేషను, ఇట్లా మనం ఇది చేసినట్టయితే మనకు రివర్స్ నెగటివ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి, పాజిటివ్ ఎఫెక్ట్స్ ఎలా ఉంటాయి అనేది మనం కొంచెం దాన్ని స్టడీ చేసి ఆ స్టడీ ప్రకారంగా మనము ఇంప్లిమెంట్ చేసినట్టయితే అది వేరే ఉంటుంది. అలా నాకు ఏదో ఈరోజు రాత్రి నాకు కల వచ్చింది, నేను ఈరోజు ఇంప్లిమెంట్ చేస్తాను అంటే అది డజంట్ వర్క్. అదే విషయం ఇప్పుడు ట్రంప్ మనకు టారిఫ్స్ పెట్టారనుకోండి. టారిఫ్స్ చాలా వరకు ఏ దేశాలైనా కూడా ఇంటర్నేషనల్ ఫైనాన్స్ ట్రేడ్లో మేము టీచ్ చేస్తాం. టారిఫ్స్ ఎందుకు ఇంపోజ్ చేస్తారు, బౌంటీస్ ఎందుకు ఇంపోజ్ చేస్తారు అనే దాని గురించి మేము టీచ్ చేస్తాం. టారిఫ్స్ ఆయన అరౌండ్ 20% టారిఫ్స్ ఉంటుండే, అది నార్మల్లీ మనం కూడా ఇంపోజ్ చేస్తూ ఉంటాం వేరే కంట్రీస్ ప్రోడక్ట్స్ మీద. చైనా ఇంపోజ్ చేస్తుంది, ఎవరైనా ఇంపోజ్ చేస్తారు. మనం ప్రొటెక్షనిజం కొరకు వేరే కంట్రీ కమోడిటీస్ని తగ్గించడానికి కొరకు మనకు కొంచెం రెవెన్యూ జనరేట్ చేయడానికి చేస్తూ ఉంటాం. ఆయన 25% నుండి 50%, 50% నుండి 100% పెంచడం అనేది చాలా దురదృష్టకరమైనటువంటి విషయం. దానివల్ల ఏం జరుగుతుంది దర్శన్, ఇప్పుడు మనకు ట్రంప్ గారు అలా చేయడం వల్ల మనం ఏమనుకున్నాడు ఆయన, మాకు మేక్ అమెరికా గ్రేట్ అగైన్లో ఇదొక టాక్టిక్, ఇదొక స్ట్రాటజీ, దాన్ని యూజ్ చేసుకుని మనం రెవెన్యూ జనరేట్ చేసుకోవచ్చు. నెగిటివ్ ఇంపాక్ట్ ఏం జరిగింది, అక్కడ ధరలు పెరిగిపోతున్నాయి. జనరల్గా అమెరికన్ ఎకానమీ ఎక్కువ డెవలప్డ్ కంట్రీస్లలో ఇన్ఫ్లేషన్ అనేది అరౌండ్ 2 to 3%, 3.5% ఉంటుంది. అది మామూలుగా మెయింటైన్ చేస్తూ ఉంటారు వాళ్ళు. అది హెల్దీ ఇన్ఫ్లేషన్, మనం అంతా దాన్ని క్రీపింగ్ ఇన్ఫ్లేషన్ అంటారు అనమాట. సో ఈ క్రీపింగ్ ఇన్ఫ్లేషన్లో దర్శన్, ఆ ఇన్ఫ్లేషన్ అనేది ఇప్పుడు మనం రొయ్యల్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, లేకపోతే ఆర్నమెంట్స్ని ఎక్స్పోర్ట్ చేస్తున్నాము, రకరకాల కెమికల్స్ కావచ్చు, లేకపోతే ఆటోమొబైల్స్ కావచ్చు, వాటిని ఎక్స్పోర్ట్ చేస్తాం. $100 ఒక కమోడిటీ ప్రైస్ ఉన్నట్టయితే అది ఆటోమేటిక్గా $150 అయిపోతుంది. $150 అయినప్పుడు అమెరికాలో ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. అక్కడ సామాన్యుడు అనేవాడు ఎవడైతే ఉంటాడో వాడు ఇండియన్ ప్రోడక్ట్స్ కొన్నాడు, ఏదో మళ్ళీ థాయిలాండ్ నుండి వచ్చిందో, పాకిస్తాన్ నుండి వచ్చిందో, లేదా బంగ్లాదేశ్ నుండి వచ్చిందో అవి కొనుక్కోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. అప్పుడు క్వాలిటీ ఆఫ్ ప్రోడక్ట్స్ కూడా వ్యారీ అయిపోతూ ఉంటాయి అన్నమాట. ఇలా ఉన్నప్పుడు ఏమవుతుంది, అక్కడ ఇన్ఫ్లేషన్ పెరిగిపోతుంది. ఇప్పుడు ఆ ఇన్ఫ్లేషన్ 3.5 ఉన్నది 4.2%కు రావడానికి ఆస్కారం ఉంది. అంటే మీరు చూడండి, ఇప్పుడు ఒకవేళ నెక్స్ట్ ఇయర్ సెప్టెంబర్ 26 మనం చూసుకున్నట్టయితే ఈ ఇన్ఫ్లేషన్ అనేది పెరిగిపోతుంది. ఇన్ఫ్లేషన్ పెరుగుకుంటూ పోతే అది మామూలుగా వాకింగ్ ఇన్ఫ్లేషను, రన్నింగ్ ఇన్ఫ్లేషన్ స్థాయికి వస్తే అమెరికన్ ఎకానమీ కొలాప్స్ కావడానికి ఆస్కారం ఉంటుంది. అదొక ఎఫెక్ట్. రెండో ఎఫెక్ట్ మీకు ఇంతకుముందు చెప్పాను కదా, అన్ఎంప్లాయ్మెంట్. ఇప్పుడు మనము ధరలు బాగా పెరుగుకుంటూ వస్తున్నాయి. పెరిగిపోయినప్పుడు ఏమవుతుంది, డిమాండ్ తగ్గిపోతుంది. డిమాండ్ తగ్గిపోయినప్పుడు ప్రొడక్షన్ కూడా తగ్గిపోతుంది. ప్రొడక్షన్ తగ్గిపోయినప్పుడు ఎంప్లాయ్మెంట్ కూడా తగ్గిపోతుంది. సో ఇలాంటి కారణాల వల్ల దర్శనం ఏమవుతుందంటే అమెరికన్ ఎకానమీ మీద వాళ్ళు మనీ మేక్ చేద్దాము, ఎంప్లాయ్మెంట్ జనరేట్ చేస్తామని అనుకుంటున్నారు, కానీ ఇట్లాంటి మనం తప్పుడు నిర్ణయాలు తీసుకోవడం వల్ల, అంటే ఇప్పుడు మనకు అమెరికాకు చాలా మంచి సంబంధాలు ఉండుకుంటూ వచ్చాయి. దాదాపు 20-30 సంవత్సరాల నుండి పర్టికులర్గా ట్రంప్ రాకముందు కానీ, ట్రంప్ ఇంతకుముందు ఫస్ట్ అడ్మినిస్ట్రేషన్లో ఉన్నప్పుడు కానీ ఇప్పటికి కూడా మంచి సంబంధాలు ఉన్నాయి. సారీ, మన మోడీ గారు కూడా ట్రంప్కు మోడీ గారికి కూడా మంచి అనుబంధమైన సంబంధం ఉంది. ఇట్లాంటి సంబంధాలని మీరు పక్కకు పెట్టేసి ఏదో ఒకటి నేను చేస్తాను, ఏదో నేను చేసిన ప్రతి ఒక్క నిర్ణయం కూడా మంచి నిర్ణయమే అనుకుంటే తప్పది. సో అది జరుగుతుంది. అంటే అమెరికా మీద పెద్ద దెబ్బ పడడానికి చాలా ఆస్కారం ఉంది ఇట్లాంటి నిర్ణయాల వల్ల. అంటే మీరు చెప్పిన దాని నుంచి ఒక పాయింట్ పట్టుకున్నాను. అంటే మీరు అన్నారు, నా రాత్రి నాకు ఏదో కళ వచ్చింది, పొద్దున్న ఇంప్లిమెంట్ చేద్దాం, ఇలాంటి ధోరణే కనిపిస్తుంది ప్రజెంట్ ట్రంప్ దగ్గర. సో ఇంకొక స్లోగన్ ఉంటుంది మన తెలుగులో ఏంటంటే యథా రాజా తదా ప్రజ అని. ఇప్పుడు ఆయన అలాంటివన్నీ చేసేస్తున్నాడు నచ్చినట్టు ఇంప్లిమెంట్. బట్ దాన్ని కొన్ని యూఎస్ బేస్డ్ గ్లోబల్ టెక్ కంపెనీస్ ఉన్నాయి, లైక్ మైక్రోసాఫ్ట్, గూగుల్, అమెజాన్. ఇవి ఎంతవరకు అడాప్ట్ చేసుకుంటాయి, లేదు అవి కూడా మారిపోయి మాకొద్దు, మేము చైనా ఏదో వేరే చూసుకుంటాం, నెక్స్ట్ డెవలప్మెంట్స్ అన్ని చైనా నుంచి బేస్ చేసుకుంటాం, ఇలా ఏమైనా మారిపోయే ఛాన్స్లు ఉన్నాయా, లేదా అడాప్ట్ చేసుకుంటాయి అంటారా? ఇప్పుడు దర్శనం ఎలా ఉంటుందంటే, మనకు యాపిల్ కంపెనీ ఒకటి ఉంది, వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ టెక్ కంపెనీస్ ఇన్ ద వరల్డ్.
టిమ్ కుక్ అని చెప్పి దాని సీఈఓ, మన సుందర్ పిచ్చయ్య గూగుల్ ఆల్ఫాబెట్ సీఈఓ, సత్యనారాయణ మనకు మైక్రోసాఫ్ట్, ఈ టెక్ కంపెనీస్ సీఈఓలు అందరినీ ట్రంప్ గారు జస్ట్ రీసెంట్గా 1 వీక్ బ్యాక్ 1 వీక్ 10 డేస్ బ్యాక్ వాళ్ళను డిన్నర్ మీటింగ్కి ఇన్వైట్ చేశారు. ఇన్వైట్ చేసి వాళ్ళందరిని అడిగాడు అనమాట, మీరు ఇండియాలో ఇన్వెస్ట్ చేసే డబ్బులను అమెరికాలో ఇన్వెస్ట్ చేయండి, చైనాలో ఇన్వెస్ట్ చేసే డబ్బులు మా దగ్గరనే ఇన్వెస్ట్ చేయండి, మీరు ఎక్కడ ఇన్వెస్ట్ చేయొద్దు, మా దగ్గరనే ఇన్వెస్ట్ చేయాలి అని చెప్పారనమాట. దాంట్లో భాగంగా టిమ్ కుక్ను అడిగితే ఆయన ఏం చెప్పాడంటే ఒక $600 బిలియన్ల వరకు ఆయన ఇన్వెస్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారని చెప్పారు. అది బహుశా గూగుల్ కంపెనీ వాళ్ళు ఒక 200 బిలియన్. అంటే ఈ రకంగా ఆల్మోస్ట్ ఒక టాప్ 10 కంపెనీస్, అది మెటా కావచ్చు, ఫేస్బుక్, ఇట్లాంటి వాళ్ళు ఇన్వెస్ట్ చేసినట్టయితే $1 ట్రిలియన్ పైన వాళ్ళు ఈజీగా ఇన్వెస్ట్ చేయడానికి ఆస్కారం ఉంటుంది. సో ఇది యథా రాజా తదా ప్రజ అనుకున్నప్పుడు ఏమవుతుందంటే మన వెనుక ఇప్పుడు మనకు గురువింద గింజ అని చెప్పుకుంటారు కదా, దాంట్లో పైననేమో ఎర్రగా కనిపిస్తుంది, కింద నల్లగా కూడా కనిపిస్తుంది. ఆ నల్లదనాన్ని చూసుకోకుండా నేను ఎర్రగున్నాను, నేను మొత్తం ఎర్రోని అని చెప్పి నేను చాలా ప్రౌడ్గా ఉంటానంటే కలవదు. మనకు ప్రతి ఒక్క ఎకానమీ, భారతదేశం కావచ్చు, అమెరికా కావచ్చు, యూకే కావచ్చు, ఏదైనా కూడా దాంట్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి, ప్రాస్పెక్ట్స్ ఉంటాయి. దాంట్లో ఉన్నప్పుడు అందరి అవసరం మనకు ఉంటుందన్నమాట. మనం ఎవరు లేకుండా వేరే వాళ్ళ సపోర్ట్, వాళ్ళు చిన్నోళ్ళు కదా, వాళ్ళ పేదోళ్ళు కదా అని చెప్పి అనడానికి ఉండదు దర్శనం. సో కాబట్టి ప్రపంచంలో 200 దేశాలు ఉన్నట్టయితే 200 దేశాలతోని మనకి ఏదో రకంగా అవసరం పడుతుంది. సో కాబట్టి ఆ నిర్ణయాలని, అందుగురించి హార్మోనీ, ఆ మంచి రిలేషన్షిప్ బిల్డప్ చేయడం అనేది చాలా కష్టము. మనకున్న రిలేషన్షిప్ను కట్ చేయడం అనేది చాలా ఈజీ. సో అలా చేసుకున్నట్టయితే దాని మీద అమెరికన్ ప్రజల మీద ఎంత భారం పడుతుంది అందొకటి చూసుకోవాలి. ఇప్పుడు అమెరికా ఎకానమిస్టులు కావచ్చు, ఇండియన్ ఎకనామిస్టులు కావచ్చు, ఆఫ్రికన్ ఎకనామిస్టులు కావచ్చు, ఎవరైనా కూడా చెప్పేది కరెక్ట్గా చెప్తారు. ఇలా చేసినప్పుడైతే ఇలాంటి మనకు ఇబ్బందులు జరగడానికి ఎక్కువగా ఆస్కారం ఉంది, మీకు మంచి కంటే చెడు ఎక్కువ జరుగుతుందని చెప్పి ఎవరైనా చెప్తారు. ఆ మనిషి ఆయన ఈజ్ నాట్ అన్ ఎకానమిస్ట్, ఈజ్ నాట్ ప్రాబబ్లీ పొలిటీషియన్, బికాజ్ ఈజ్ ఎ బిజినెస్ మ్యాన్ పొలిటీషియన్ అయినట్టయితే ఇలా ఉంటుంది అనేది చూపించుకుంటూ వస్తున్నాను అనమాట. పొలిటీషియన్స్, రకరకాల పొలిటీషియన్స్ ఉంటారు. ఎక్కువ మంది పొలిటీషియన్స్కి ఎకనామిక్స్ గురించి అస్సలు అవగాహన లేదు. అవగాహన లేకున్నా కూడా కాస్తో కూస్తో ఉన్న ఎకనామిక్స్ మీద కొంత అవగాహన ఉన్న వాళ్ళని తీసుకొని, అడ్వైజర్స్ తీసుకొని వాళ్ళతో నడిపిస్తూ ఉంటారు. చాలా కంట్రీస్ ప్రపంచంలో ఏం జరుగుతుందంటే ఎకనామిస్టులు అడ్వైజ్ చేసినా కూడా అడ్వైజర్స్ పక్కకు పెట్టేసి వాళ్ళ ఇష్టం వచ్చిన రీతిలో నడిపిస్తూ ఉంటారు అన్నమాట. సో అలా జరగడం వల్ల ఎకనామీ మీద కానీ ప్రజల మీద కానీ పెద్ద మొత్తంలో దెబ్బపడడానికి ఆస్కారం ఉంటుంది. దర్శన్, థ్యాంక్ యూ సో మచ్ అండి ఫర్ యువర్ వాల్యుబుల్ టైం. చాలా విషయాలు చెప్పారు మాకు. థ్యాంక్ యూ వెరీ మచ్ దర్శన్. దట్స్ ఆల్ ఫర్ నౌ. దిస్ ఈస్ దర్శన్ సైనింగ్ ఆఫ్.